వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతిలోని గరుడ వారధి మీద ద్విచక్ర వాహన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు కూడా మరణించినటువంటి పరిస్థితి ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ గరుడ వారధి అన్నది తిరుచానూరు మార్కెట్ యార్డ్ వద్ద స్టార్ట్ అయ్యి ఇటు కపిలతీర్థం వరకు కూడా కొనసాగుతుంది. నిత్యం కూడా వేల సంఖ్యలో అటు భక్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు ఈ యొక్క గరుడ వారధి మీద ప్రయాణిస్తూ ఉంటారు. అయితే మనం చూస్తున్న ఈ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో, మనం ఇక్కడ చూస్తున్నది మొదటగా ఈ బస్సు ఏదైతే ఉందో ఒక డెడ్ బాడీ ఇక్కడ పడినటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నటువంటి ఆ కానిస్టేబుల్ పక్కనే ఒక డెడ్ బాడీ పడింది. అటు నుంచి కూడా మరో డెడ్ బాడీ, ఇప్పుడు మనం ఏదైతే అంబులెన్స్ వద్ద మరో డెడ్ బాడీని తీస్తున్నారో అక్కడ ఒక బాడీ, దాదాపు బాడీ టు బాడీకి దాదాపు 30 మీటర్ల డిస్టెన్స్లో ఏదైతే ఈ ఫ్లైఓవర్ మీద నుంచి కూడా దాదాపు 60 అడుగుల ఎత్తు వరకు ఉంటుందని చెప్పచ్చు. వీటి నుంచి కూడా ఎగిరి కింద పడినటువంటి పరిస్థితి. రెండు బాడీలు కూడా చల్లా చెదురుగా పడినారు. పడిన వెంటనే కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. మరో బాడీ అయితే అసలు మనం చూపించలేనటువంటి పరిస్థితిలో కూడా ఆ యొక్క ప్రమాదాన్ని చోటు చేసుకున్నట్టుగా కూడా మనం భావించాలని చెప్పాలి. ఒకసారి మీకు యొక్క బండి ఏ రకంగా వీళ్ళు వచ్చారో ఒకసారి ఏ రకంగా జరిగిందో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ గరుడ వారధి అనేది నిత్యం కూడా స్థానికులు ఇటు యాత్రికులు కూడా నిత్యం ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఈ యొక్క గరుడ వారధి మీద ఆగతాయి చేష్టలు కూడా పెరిగిపోయిందనే చెప్పాలి. నిత్యం కూడా ఏదో ఒక మూలన గరుడ వారధి మీద ఈ యొక్క యువతంతా కూడా అధిక స్పీడ్తో వెళ్ళడం, అనేక ప్రమాదాలకు కూడా ఈ యొక్క చోటు చేసుకున్నది అన్నది మాత్రం ఇటీవల కాలం ఎక్కువైందని చెప్పాలి. ఒకసారి మనం చూడొచ్చు, ఏదైతే ఈ గరుడ వారధికి ఈ యొక్క సైడు ఏదైతే ఈ యొక్క గోడ ఉంటుందో ఈ గోడని ఆనుకొని వాళ్ళు వచ్చి ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ గిర్రలన్నీ కూడా ఆ యొక్క ద్విచక్ర వాహనం ఢీకొట్టినటువంటి పరిస్థితి. మనకు ఏదైతే పైన మనకు రాడ్డులా కనబడుతుందో ఆ రాడ్డు పూర్తిగా ఇరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ రాడ్డు ఇక్కడ ఇరిగి అక్కడ మనకు దూరంగా మరో చోట ప్రాంతంలో పడినటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఇంత దూరం కూడా వాళ్ళు ఆ యొక్క బైక్ వేగంతో పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ఢీకొట్టుకుంటూ వెళ్ళి అక్కడే కింద పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క రాడ్ ఏదైతే ఉందో ఆ యొక్క రాడ్ కూడా అక్కడ ఇరిగి ఇక్కడొచ్చి పడినటువంటి పరిస్థితి. అయితే ఏ స్థాయిలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందో మనం చూస్తేనే అర్థమవుతుందని చెప్పాలి. అయితే ప్రమాదం ఇటీవల కూడా ఇదే తరహా అయినటువంటి ఒక యాక్సిడెంట్ కూడా జరిగినటువంటి నేపథ్యం. అయితే అధిక శాతంలో యువత కూడా అధిక శాతంలో ఈ యొక్క గరుడ వారధి మీద ర్యాష్ డ్రైవింగ్ కూడా ఇటీవల కాలం ఎక్కువైందని చెప్పాలి. అయితే పోలీసులు గతంలో కూడా ఈ యొక్క ఏదైతే మలుపుల వద్ద కావచ్చు అనేక చోట్ల కూడా కొంత ప్రమాదకరంగా ఉన్నటువంటి చోట్ల కూడా ఒక సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి. సీసీ కెమెరాలు కూడా మనం చూడొచ్చు. ఇది పూర్తిగా ఇక్కడ ఒక సీసీ కెమెరా కూడా ఈ సెంటర్ డివైడర్ మధ్యలో కూడా సీసీ కెమెరా కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి కూడా ఖచ్చితంగా పోలీసులు ఈ యొక్క సీసీ కెమెరాలో కూడా ఆ విజువల్స్ రేపు ఎల్లుండో ఈ యొక్క కేసు దర్యాప్తు చేపట్టి ఆ విజువల్స్ కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పాలి. అయితే ఈ స్థాయిలో ప్రమాదం మాత్రం గతంలో ఎన్నడూ జరగలేదు. వాహనాలు టు వాహనం గుద్దుకోవడం మా యాక్సిడెంట్ అన్న మాత్రం గతంలో జరిగిందని చెప్పాలి. అయితే ఈ తరహా ఈ యొక్క ఫ్లైఓవర్ నుంచి ఏకంగా కింద పడినటువంటి దాఖలాలు మాత్రం ఇది మొదటిసారి అని చెప్పాలి. అయితే ఇద్దరు యువకులు కూడా ఏదో పడిన వెంటనే పూర్తి స్థాయిలో ఆ యొక్క బాడీ అంతా కూడా చాలా చెదురుగా ఆ యొక్క ఇదైనటువంటి పరిస్థితి మాత్రం చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పాలి. కనీసం మనం విజువల్స్లో కూడా చూపించలేనటువంటి స్థాయిలో ఒక బాడీ మాత్రం గాయపడినటువంటి పరిస్థితి. మరొక బాడీ కూడా ఏదైతే ఆ యొక్క ఇద్దరు కూడా దాదాపు అసలు సంబంధమే లేకుండా వెనక వైపు కూర్చున్న వ్యక్తి అయితే దాదాపు ఈ యొక్క ప్రమాదం నుంచి 30 మీటర్ల దూరంలో ఎగిరి పడినటువంటి పరిస్థితి. అయితే ఏ స్థాయిలో వీళ్ళ యొక్క ప్రమాదానికి గురయ్యారో కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడొచ్చు, అక్కడి నుంచి కూడా దాదాపు ఏదైతే మనం చూసామో 10 మీటర్ల వరకు కూడా పూర్తిగా ఈ డివైడర్ రాక్కుంటూ ఆ యొక్క వాహనం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రాడ్ అనేది కూడా చాలా బలంగా ఉంటుంది. ఇటువంటి రాడ్ అక్కడే ఇరిగి ఇక్కడ వచ్చి పడిందంటే ఏ స్థాయిలో గుద్దుంటే అది ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంటుందో మనం గుర్తించవచ్చు. చూడొచ్చు, ఇలాంటిది ఇప్పుడు మనం ఏదైతే కింద చూస్తున్నామో అది ఇలాంటి రాడ్డే ఒక ఏదైతే సూచిక ఈ యొక్క మలుపు వద్ద ఏర్పాటు చేసేటువంటి సూచిక బోర్డు ఏ స్థాయిలో గుద్దుంటే వీరు ఈ యొక్క దీనికి కింద పడి ఉంటారు అన్నది మాత్రం మనం చూస్తేనే అర్థమవుతుందని చెప్పాలి. అయితే ఇక్కడి నుంచి చూస్తే కిందంతా కూడా ఇది లక్ష్మీపురం సర్కిల్ అంటారు. ఇక్కడి నుంచి కూడా నేరుగా వెళ్ళి కింద పడినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఎంత హైట్ ఉందో ఒకసారి చూస్తేనే కళ్ళు తిరుగుతుంది, అంతటి హైట్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడి నుంచి పడడంతో ఇద్దరు కూడా మరణించినటువంటి పరిస్థితి. చూడొచ్చు, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదైతే ఈ యొక్క గోడ మీద ఏర్పాటు చేసేటువంటి రాడ్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇటువంటి రాడ్ ఇరిగిందంటే ఏ మేరకు వీళ్ళు అతి వేగంతో వచ్చారా
లేకపోతే మద్యపానం ఏమైనా సేవించున్నారా ఏమనేసి అని మాట పూర్తి స్థాయిలో మాత్రం ఒక పోలీసు దర్యాప్తు తేలనుంది. ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు యువత కావచ్చు, ఇతర వెళ్ళేటువంటి వాహనదారులు కావచ్చు, మలుపుల వద్ద చాలా మెలుకులతో వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా గరుడ వారధి చాలా హైట్తో కూడుకున్నటువంటి నిర్మాణం కూడా, ఎందుకంటే ఇది భక్తుల సౌకర్యార్థం అధిక ఈ సిటీ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క గరుడ వారధి నిర్మించినటువంటి పరిస్థితి. అయితే దీని మీద వెళ్ళేటువంటి వాహనదారులంతా కూడా తగు చర్యలతో తగు జాగ్రత్తలతో వెళ్ళాలనేసి కూడా గతం నుంచి కూడా పోలీసులు ఎన్నో సందర్భాల్లో కూడా ప్రత్యేకించి డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ఆకతాయిలు ఎవరైనా ఈ గరుడ వారధి మీద వెళ్ళేటువంటి వారిని కూడా హెచ్చరించే విధంగా కూడా డ్రోన్ కెమెరాలు కూడా ఆపరేట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఈ ప్రమాదం అన్నది మాత్రం ఒక్కసారిగా తిరుపతి వాసులంతా కూడా ఉలిక్కిపడేటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ చూడనటువంటి ఘటన ఇదని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ప్రత్యేక సాక్షి కూడా ఒకరు మనతో మాట్లాడడం జరిగింది. ఒకసారి మీకు ఆ వాయిస్ కూడా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు ఎలా జరిగిందండి ఇది? కరెక్ట్గా 2:40 ఆ సమయంలో ఒక ఇద్దరు యువకులు నేను వస్తూ ఉండే కారు సమయంలో కరెక్ట్గా పైనుంచి ఒక 2 బాడీలు పడాయి. వెంటనే పడుతూనే వాళ్ళ కార్లు కావచ్చు, మోకాలు చిప్ప అన్నీ కూడా పడిపోయి ఇమీడియట్గా వాళ్ళు ఆ స్పాట్లో చనిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడే చెక్ చేశాము. చాలా ఘోరమైన పరిస్థితి. పైనుంచి ఇమీడియట్గా వెంటనే పడిపోయారు వాళ్ళిద్దరు కూడా. ఒక బాడీ ఇక్కడ, మరి ఒక బాడీ, ఇద్దరు కూడా యువకులే, దాదాపు 25 సంవత్సరాల వయసు ఉంటుంది. చాలా ఘోరమైన ఒక ప్రమాదం ఇది. దాదాపు ఆ టర్నింగ్లో అక్కడ గుద్ది పడిన ఒక ప్రమాదం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే పైన బైక్ ఉంది, సరే ఇద్దరు స్పాట్లో అయితే చనిపోయారు. అది అంటే ఏమో 2 వీలరే అనుకోవచ్చు, బట్ కింద అయితే బాడీలు పడినప్పుడు మా కారు ముందర కొద్దిగా ఫ్రంట్లోనే పడిపోయాయి సందర్భం చూసి. ఇద్దరు మగవారు. అయితే ఏదైతే పైన మనం చూస్తున్నామో గరుడ వారధి ఆ టర్నింగ్ లాగుందో అక్కడ వీళ్ళు వస్తున్నటువంటి వాహనాన్ని వెనుక నుంచి మరో వాహనం ఢీకొనిందా, లేకపోతే వీరే వచ్చి ఈ యొక్క గరుడ వారధిని ఢీకొని వచ్చి పడ్డారా పూర్తి స్థాయిలో మాత్రం సమాచారం పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే అక్కడి నుంచి కూడా ఏదైతే మనం కనబడుతుందో ఆ హైట్ నుంచి పడడంతో పూర్తిగా ఒకే పడిన వెంటనే కూడా ఇద్దరు మరణించినటువంటి పరిస్థితి. మన విజువల్స్ కూడా చూపించడానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. మనం చూస్తున్నాం ఇక్కడ ఒక బాడీ, అదే రకంగా ఈ బాడీ నుంచి మరొక బాడీ దాదాపు ఒక 30 మీటర్ల డిస్టెన్స్లో మరొక బాడీ ఎగిరిపడినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఆ హైట్ నుంచి పడడంతో ఇద్దరు కూడా స్పాట్లోనే మరణించినటువంటి పరిస్థితి. సరిగా ఇక్కడంతా కూడా ఉన్నటువంటి ప్రజలంతా కూడా గుమ్మకూడడం జరిగింది. పెద్ద ఎత్తున ఒక్కసారిగా అంటే ఈ స్థాయిలో ప్రమాదం అన్నది గరుడ వారధి మీద గతంలో కూడా యాక్సిడెంట్ జరిగాయి, కానీ ఈ స్థాయిలో ప్రమాదం అన్నది మాత్రం ఎప్పుడూ లేదు. పూర్తిగా పైనుంచి ఇంత ఎత్తు నుంచి పడడం అనేది మాత్రం అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. పడిన వెంటనే కూడా ఇద్దరు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇద్దరు 25 సంవత్సరాల వయసు ఉంటుంది. అయితే మనం చూస్తాం, ఒకసారి చూడవచ్చు. మీకు ఒకసారి పూర్తిగా మీరు చూశారంటే మీకు అర్థమవుతుంది. ఇదంతా కూడా లక్ష్మీపురం ఏరియా సర్కిల్. ఇది ఈ సర్కిల్ పైనే ఈ యొక్క గరుడ వారధి ఉన్నటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తున్నటువంటి ఆ మలుపు వద్ద నుంచే పూర్తిగా ఇద్దరు కూడా పైనుంచి ఒక్కసారిగా పడడంతో ఏ మేరకు వాళ్ళు పడినటువంటి విధానం చూస్తూనే మనకు అర్థమవుతుంది. ఏ స్థాయిలో ఢీకొనిందో కూడా మనకు ఆ యొక్క బాడీ డెడ్ బాడీ పడినటువంటి విధానం చూస్తేనే అర్థమవుతుందని చెప్పాలి. అయితే పూర్తిగా మాత్రం పోలీసులు ఈ యొక్క యాక్సిడెంటా లేకపోతే ఏం జరిగిందన్నటువంటి కోణంలో దర్యాప్తు అయితే సాగుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.